అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. ఇక అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ స్పైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశకృష్ణ అందిస్తారు. వంశకృష్ణ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పాలి, ప్రభుత్వం వెళ్తుందని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి కూడా పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు కూడా 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తాల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో ఏదైతే సమావేశం అవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటుగా ఏదైతే 491 కోట్లతో పలు అభివృద్ధి పనులు కూడా భూమి పూజ చేస్తారు. 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పర్యటిస్తారు. దాదాపుగా 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటుగా సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా సంబంధించి శంకుస్థాపన చేస్తారు. 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరిగా సిద్దిపేట పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైన్ భవన్ నిర్మాణంతో పాటు 300 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూజ చేస్తారు. దాంతో పాటుగా ఈ యొక్క వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అటు 8వ తారీఖున 9వ తేదీన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో జరగనుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రభుత్వం ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా 2035 కల్లా కూడా 3 ట్రిలియన్ సంబంధించి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా అటు ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పలువురు మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాము. 13వ తేదీ వరకు కూడా ఏవైతే ఈ వేడుకలు అనేవి జరగనున్నాయో ప్రధానంగా అటు ఫ్యూచర్ సిటీలో 8, 9వ తారీఖున అటు గ్లోబల్ సమిట్ జరగనుంది. తర్వాత తదుపరి 10, 11, 12 దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం విజిటింగ్ ఏదైతే పబ్లిక్ సంబంధించి కూడా సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ విజిటింగ్ దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖున ఉప్పల్లో భారీ ఎత్తున ఏదైతే క్రీడలు నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియన్ మెస్సీ కూడా ఆ కార్యక్రమానికి రానున్నట్టు కూడా అటు నిన్ననే మంత్రులు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నేటి నుంచి అటు 13వ తేదీ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు. ప్రధానంగా జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొననున్నారు. రోడ్ షోలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యనే నిర్వహించనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఒక మెసేజ్ పంపించడానికి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ అనేది కూడా ఆయా జిల్లాల నాయకులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 8, 9వ తేదీన జరిగినటువంటి వేడుకలకు సంబంధించి గ్లోబల్ సమిట్ లో విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళిక విజన్ డాక్యుమెంట్ ని తాము ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పలువురు మంత్రులు కూడా నిన్న ప్రస్తావించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాదాపుగా 13 రోజుల పాటు కూడా అటు బిజీగా సీఎం రేవంత్ రెడ్డి
అటు ప్రజల్లో ఉండనున్నారు అనేది కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టణ బాట కార్యక్రమాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మర్చిపోయి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా మరో పక్క ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఎస్ వంశీకృష్ణ, అయితే 7 రోజుల పాటు జరగనున్న సీఎం పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులు ఏవైనా జరిగే అవకాశాలున్నాయా? అంటే ప్రధానంగా అటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా పలు ప్రాజెక్ట్స్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, అటు హుస్నాబాద్ లో అక్కడ ఏదైతే 44 కోట్లతోటి ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటుగా 491 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అటు దాంతో పాటుగా 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటుగా 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటుగా వాళ్ళ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. చివరిగా సిద్దిపేట పర్యటించిన తర్వాత 78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైలు భవన్ నిర్మాణంతో పాటుగా 300 కోట్ల అభివృద్ధి పనులకు కూడా భూమి పూజ చేయనున్నారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయా జిల్లా యంత్రాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా రోడ్ మ్యాప్ కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. దాదాపుగా 13 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మధ్యనే ఉండనున్నారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పలు హామీలు కూడా ఇవ్వనున్నారు. భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. రోడ్ షోస్ నిర్వహించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. ఇక 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలోని మున్సిపాలిటీలో పర్యటిస్తారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటు సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరిగా సిద్దిపేటలో పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైలు భవన నిర్మాణంతో పాటు 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.